హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపాలకృష్ణ గురుకులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మీ అందరితో పాటు నేను బాగున్నానని కోరుకుంటూ ఉన్నాను. సరే, ఈ వీడియో ఎక్కడంటే అండి, షెడ్డు మన జీరాగంపేటలోనండి. మన జీరాగంపేటలో ఒక చౌదరి గారు పొలంలోని చూసారండి కలర్ ఎలా ఉందనేది. చాలా అఫీషియల్గా ఉంటుంది, సింపుల్గా బాగుంటుంది, తొందరగా కలర్ షేడ్ మారదనమాట. ఇది ఈ కలర్ పేరు గ్రాఫిక్ కలర్ అంటారండి. నేను స్కై బ్లూ కలర్ అనేది ఎక్కువగా వేయను ఈ రూపింగ్ షీట్లో, ఎందుకని కూడా చెప్పను. అలాగని నెంబర్ 1 తప్పించి సెకండ్ క్వాలిటీ కూడా వాడను. ఇది చాలామందికి తెలుసు. సెకండ్ క్వాలిటీ అంటే ఏంటి, నెంబర్ 1 అంటే ఏంటి, సెకండ్ క్వాలిటీ గేజ్ ఏంటి, నెంబర్ 1 క్వాలిటీ గేజ్ ఏంటి అనేది చాలామందికి తెలియపోవచ్చండి. కాబట్టి నేను నా ఎద్దుకు వచ్చి నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళకి ఆ నెంబర్ 1 క్వాలిటీ ఏంటో, ఆ గేజ్ ఏంటో, ఆ కంపెనీ ఏంటో ఖచ్చితంగా చెప్తాను. ఏమంటే ఖచ్చితంగా చెప్తానండి. నాలాగా ఈ కంపెనీ వేస్తున్నాను, ఈ గేజ్ వేస్తున్నాను, ఈ క్వాలిటీ వేస్తున్నాను అని ఎవరు చెప్పరండి. మంచిదే వేస్తున్నాను అని చెప్తారు కదండి. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవునా? ఏమంటే నేను ఎప్పుడు జెన్యున్గా ఉంటాను. అంటే మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళని అంటలేదు, వాళ్ళు మంచోళ్ళే. అంటే అక్కడ డబ్బులు బట్టి మెటీరియల్ పడుతుంది. ఏమండి, కాబట్టి కొంతమంది డబ్బులు ఇచ్చినా కానీ క్వాలిటీ తక్కువ వేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ కోసం నా అవసరం లేదు, నా కోసం నేను చెప్పుకుంటాను. ఇప్పుడు అంటే విషయం చెప్పాలి కాబట్టి చెప్పాను. అయితే నేను మిస్ట్ గ్రీన్ ఒకటి వేస్తానండి, తర్వాత బ్రిక్ రెడ్ కలర్ ఒకటి వేస్తాను, తర్వాత కర్కస్ బ్లూ వేస్తానండి. అవే వేసి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ కలర్ అంటే ఈ గ్రాఫిక్ కలరు వేయాలనుకున్నప్పుడు ఎక్కడ దొరకలేదు నాకు. అయితే ఈ మధ్యకాలంలో మా ఊర్లో అనగా జీరాగంపేటలో మా విలేజ్లో ఒక చౌదరి గారికి చెప్పాను, చూపించాను కలర్స్ అన్నీ కూడా. గోపాలకృష్ణ, నువ్వు చూపించిన కలర్ చాలా బాగుంది, నాకు నచ్చింది, కాబట్టి మనకి ఇదే కలర్ వేయాలని అన్నాను. వేసిన తర్వాత ఆయనకి చాలా బాగా నచ్చిందండి. ఒకసారి అది కూడా మొత్తం దాని పొజిషన్ అంతా చూసేయండి. మీరు చూసేస్తే మనం మిగతా వీడియో కూడా చూద్దాం. అది ఏమండి, తర్వాత ఇంకొకటి అండి, ఇది డిస్టెన్స్ ఎక్కువ అండి. 3 తంబాలు వచ్చి చూస్తారండి. ఈ 3 తంబాలకి స్క్వేర్ పైపులు వేస్తారు, పర్లింగ్ పైపులు అంటే స్క్రూ దిగే పైపులు. అలా వేయకూడదండి, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఎక్కువైపోద్ది. 10 ఫీట్ కంటే ఎక్కువ డిస్టెన్సు గ్యాప్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దానికి రెక్టాంగిల్ పైపులు వేసుకోవాలి. రెక్టాంగిల్ పైపులు అంటే ఏంటి, స్క్వేర్ పైపులు అంటే ఏంటి, రెక్టాంగిల్ పైపులు ఏ క్వాలిటీ వేయాలి, ఏ గేజ్ వేయాలి, స్క్వేర్ పైపులు ఎందుకు వేయకూడదు, ఇవన్నీ కూడా ఎవరు చెప్పండి. ఏదో వేస్తాం షెడ్ అంతే, అంతవరకునండి. ఇలా మెయింటైన్ చేస్తున్నాను. తర్వాత మీరు ఇక్కడ దోన్ చూసారా, ఈ దోన్ కూడా చూడండి ఒకసారి. నా స్టైల్ అంటే దేవుడిచ్చిన జ్ఞానంతోనే చేస్తానండి. ఏదో అది కట్ చేసేసి స్క్రూ లేదు బిగించేసి పైప్కి రేక్కి ఆ తర్వాత దోన్ పోయేటట్టుగా చేయనండి. బెల్ట్లు చూసారండి, చాలా దగ్గరగా బెల్ట్లు వేసి దాని స్ట్రెంత్ ఇస్తాను. మనకి పైప్ ఎలా కావాలితే అలా తిరుగుద్ది, వాటర్ ఫ్లోటింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. ఇదండి. ఏమండి, ఇంకా చాలా విషయాలున్నాయి కానీ ప్రజెంట్ ఎంతవరకు చాలు. అన్ని విషయాలు చెప్పితే కొంతమంది కాఫీ కూడా వేస్తారండి. ఆల్రెడీ కాఫీ కొడుతున్నారు మనం చూసి. సో అలా కాఫీ కొట్టకూడదు కాబట్టి విషయాలన్నీ చెప్పను. నన్ను నమ్మేవారు వస్తారో వాళ్ళకి నమ్మకాన్ని నిలబెడతాను, ఒక జెన్యున్ వ్యక్తిగా, ఒక నిజాయితీ గల వ్యక్తిగా. ఏమండి, అలాగే మిగతా వాళ్ళు తప్పుడు వ్యక్తులు అంటలేదండి, వాళ్ళలోనే కూడా మంచి ఉంది. ఏమండి, ఎవరు నమ్మకం వాళ్ళది, ఎవరు నిజాయితీ వాళ్ళది. ఏమండి, ఓకే అండి, అందరూ బాగుండాలి. ఓకే అండి, వీడియోలోకి అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చండి.